ప్రభాత్ పట్నాయక్ ఆర్టికల్ హిందూ రాజ్యం అంటే ఏమిటి? ఇండియాలో హిందూ రాజ్యాన్ని స్థాపించడం రాష్ట్రీయ స్వయంసేవక్ ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అయితే ఈ హిందూ రాజ్యం అంటే ఏమిటి? ప్రస్తుతం పౌరులందరికీ వారి వారి మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా సమానత్వాన్ని గ్యారంటీ చేస్తుంది ప్రజెంటు రాజ్యాంగం. దానికి బదులు హిందువులకు ఎక్కువ స్థాయిని కల్పిస్తూ తక్కిన మతాల ప్రజలకు తక్కువ స్థాయిని కల్పించేదే హిందూ రాజ్యం అని వెంటనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా ఆ హిందూ రాజ్యంలో దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మైనార్టీలు దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మైనార్టీలు ముస్లింలు హిందువుల కన్నా దిగువ స్థాయిలో ఉంటారు. ప్రత్యేకమైన అణచివేత స్వభావం కలిగిన రాజ్య వ్యవస్థ లేకుండా ఇటువంటి అసమానతలను ఆచరించడం సాధ్యం కాదు. నిజానికి వర్గాధిపత్యం చెలాయించే సమాజాలన్నీ అణచివేత స్వభావంతోనే ఉంటాయి. కానీ ఇలా అసమానతలను వ్యవస్కృతం చేసే రాజ్యం కొనసాగాలంటే అందులో అణచివేత స్వభావం మరింత ప్రత్యేకమైన తీవ్రత కలిగి ఉండాలి. అటువంటి హిందూ రాజ్యం అంటే హిందువులందరూ తక్కిన మతాల ప్రజల మీద నియంతృత్వాన్ని ముమ్మడిగా చెలాయించే వీలు ఉంటుందా? ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం ఉండదు అనే వస్తుంది. ఒక రిక్షా కార్మికుడు అతడి మతం ఏదైనప్పటికీ హిందూ రాజ్యంలో కూడా రిక్షా కార్మికుడిగానే కొనసాగుతాడు. ఒక ప్యూన్ హిందూ రాజ్యంలో కూడా ప్యూన్గానే ఉంటాడు. అతడు హిందూ అయినా ముస్లిం అయినా ఒక గీగ్ వర్కర్ అయినా అదేవిధంగా గీగ్ వర్కర్గానే ఉంటారు. ఈ హిందూ రాజ్యం అన్నది మెజారిటీ హిందువుల భౌతిక వాస్తవ జీవిత పరిస్థితులు ఏ విధంగానూ మార్చదు. మరి అటువంటిప్పుడు ఈ తరహా నియంతృత్వ స్వభావంతో ఉండే రాజ్యం ఎవరిది? ఎవరి ప్రయోజనాల కోసం నియంతృత్వాన్ని చెలాయిస్తుంది? కొత్త పెట్టుబడిదారు వర్గ ప్రయోజనాల కోసం అన్న సమాధానం వెంటనే స్ఫూర్తినిస్తుంది. హిందూ రాజ్యం అంటే దాని పేరు సూచించే విధంగా కాకుండా వాస్తవానికి కొత్త పెట్టుబడిదారు వర్గ నియంతృత్వమే. హిందూ రాజ్యంలో హిందూ మత ఆచారాలను సంప్రదాయాలను అధికారిక కార్యక్రమాల సందర్భంగా పాటించడం జరుగుతుంది. ఉద్యోగాల ఎంపికలో తక్కిన మతాల వారి కన్నా హిందువులకు ఎప్పటికన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఏవీ లేనట్టే. హిందూ రాజ్యంలో కూడా అదనముగా కొత్త ఉద్యోగాలు ఏమీ ఉండవు. నిజానికి ఎప్పటికన్నా ఎక్కువ మోతాదులో ఉన్న ఉద్యోగాలు అదృశ్యమైపోతాయి. ఎందుకంటే కార్పొరేట్లు ఏఐని ప్రవేశపెడుతున్నారు. ముస్లింలు ఇతర మైనార్టీలు బహువిధాలుగా తీవ్రమైన అణచివేతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో హిందువుల మీద ప్రస్తుతం సాగుతున్న అణచివేత నుండి వారికి ఎటువంటి ఊరట లభించదు. కొత్త పెట్టుబడిదారి వర్గం బ్రహ్మాండంగా బలపడుతుంది. వాళ్ళలో కూడా ఒక కొత్త గ్రూపు మరింత ఎక్కువగా బలపడుతుంది. అంటే హిందూ రాజ్యంలో భారతీయ బడా కార్పొరేట్ల పెత్తనం బాగా పెరుగుతుంది. అందులో ఆదాని అంబానీల పెత్తనం మరింత ఎక్కువ బలపడుతుంది. ఇది 1930 నాటి జర్మనీ పరిస్థితిని తలపిస్తుంది. ఆర్యేతర ప్రజా సమూహాలను అణచివేయడం ద్వారా ఆర్య జాతి ఆధిక్యతను స్థాపించడం తమ లక్ష్యం అని నాజీలు ప్రకటించారు. వాళ్ళ దృష్టిలో అక్కడ ఉండే యూదులు, జిస్సీలు సంచార జాతులు ఆర్య జాతికి చెందిన ఉండే అవకాశమే లేదు. అయితే అక్కడ వాస్తవానికి ఏర్పడిన ఆర్య రాజ్యం స్వభావం ఏమిటి? అది అతీత ప్రతికూత స్వభావం కలిగిన నీతి విద్వేషపూరితమైన ఫైనాన్స్ పెట్టుబడిలో చిత్త సామ్రాజ్యవాద దురాక్రమణాకాంక్షణ కలిగిన శక్తులు బహిరంగ భయతత్వ చర్యలతో చెలాయించే నియంతృత్వం అని జార్జ్ డిమిట్రో అన్నారు. 1935లో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 7వ మహాసభలో దాన్ని అధ్యక్షుడిగా ఆయనపై నిర్వాహకాన్ని ప్రతిపాదించాడు. రాజ్య వ్యవస్థ మీద పెత్తనం చేసే శక్తులు తమ రాజ్యాన్ని ఏ విధంగా వర్ణిస్తాయో ఆ విధంగా వాస్తవానికి ఆ రాజ్య వ్యవస్థ వ్యవహరించదు. ఆ రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని ఏ వర్గం తన సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవస్తుంది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడే కాదు, వర్తమాన ప్రపంచంలో మైనార్టీలు ఉండే జాతులతో, మైనార్టీ మతాల వారినో, మైనార్టీ భాషల ప్రజలను తాము లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నామని, వారిని 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తామని చెప్పుకునే ఏ రాజ్యంలోనైనా నిజానికి వాళ్ళు కొత్త పెట్టుబడిదారు వర్గ ప్రయోజనాలను మాత్రమే నెరవేరుస్తున్నారు. అందుకోసం నియంత్రిత పాలన ప్రవేశపెడుతున్నారు. అందుకోసమే జాతి, మత, భాష పరమైన తేడాలను రెచ్చగొట్టి శ్రామిక ప్రజలను చీల్చుతున్నారు. ప్రజానీకంలో కొన్ని తరగతుల వారిపై నియంతృత్వం నేర్పుతామని పేరుతో తీసుకువచ్చే ఏ రాజ్యమైన వాస్తవంలో కొత్త
పెట్టుబడిదారీ వర్గ నియంతృత్వాన్ని చెలాయించడం కోసమే అలా చేస్తుంది. ఇప్పుడు లౌకిక రాజ్యంగా చెప్పుకునే ప్రస్తుత రాజ్య వ్యవస్థ కూడా కొత్త పెట్టుబడిదారుల పెత్తనం కిందే నడుస్తుంది కదా. అటువంటిప్పుడు మళ్ళీ ఒక కొత్త రూపంలో హిందూ ఆధిక్యత పేరుతో విభిన్నమైన రీతిలో నియంతృత్వాన్ని ఎందుకు తేవాలనుకుంటున్నారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజ్య వ్యవస్థ ఇప్పటిదాకా కొనసాగిన రూపం తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే, అలా కొనసాగడం కష్టమవుతున్నప్పుడే ఇటువంటి ఒక కొత్త రూపంలో నియంతృత్వాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత కలుగుతుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుపోతుంది. నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. ఈ మాంద్యానికి కారణం గుట్టపెట్టిదారి వర్గ ఆధిపత్యంలో రాజ్యం అమలు చేసిన నయా ఉదరవాద విధానాలే. ఆ విధానాలు ఇదే మాదిరిగా ఇక ముందు కొనసాగడం సాధ్యం కావడం లేదు. ముందు దారి మూసుకుపోయింది. పైగా ఆ విధానాల వల్లే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. అత్యధిక ప్రజానీకం దుర్భరమై పేదరికంలో కూరుకుపోతున్నారు. శ్రామిక ప్రజలు ప్రతిఘటించడానికి, పోరాడడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే సంక్షోభ పరిస్థితిని తల ఎత్తినప్పుడు పాలక వర్గాలు ప్రజాస్వామ్యాన్ని కుదించి వేయడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా కొత్త పెట్టుబడిదారి ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి చూస్తాయి. అయితే ఆ సంక్షోభం దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పుడు, తన ఆధిపత్యానికి ముప్పు పెరుగుతున్నప్పుడు గుట్టపెట్టిదారి వర్గం మరింత తీవ్ర చర్యలకు పూనుకుంటుంది. ప్రజానీకాన్ని చీల్చి బలహీనపరచడంలో ఎక్కువ సామర్థ్యం గల శక్తులతో అది జతకడుతుంది. తద్వారా ప్రజల మధ్య చర్చను పక్కదోవలకు మళ్లిస్తుంది. శ్రామిక ప్రజానీకంగా ఐక్యంగా ప్రతిఘటనకు పూనుకుంటున్నప్పుడు హిందూ రాజ్య స్థాపన పేరుతో విద్వేషపూరిత భావనను ముందుకు తీస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ముందుకు తెస్తున్న చర్చ ప్రజానీకపు దృష్టిని ఏ విధంగా పక్కదోవ పట్టిస్తున్నది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలోని శ్రామిక ప్రజలు, ముఖ్యంగా యువత నిరుద్యోగంతో కుంగిపోతున్నప్పుడు, అందున చదువుకున్న వారిలో నిరుద్యోగం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తీవ్ర సమస్య గురించి పాలకులు ఒక ముక్క కూడా మాట్లాడడం లేదు. కానీ బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు వచ్చేస్తున్నారంటూ గొంతులు చించుకుంటున్నారు. ఒకనొక దేశపు జీడిపిని, అభివృద్ధిని అనేది ఆ దేశ పురోగతికి ప్రమాణం అని బీజేపీ వాదిస్తూ ఉంటుంది. ఆ ప్రకారమే చూసినప్పుడు బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారతదేశపు తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఎక్కువ ఆదాయం వచ్చే బంగ్లాదేశ్ని వదిలిపెట్టి ప్రజలు తక్కువ ఆదాయం వచ్చే ఇండియాకు ఎందుకు చొరబడుతున్నారో బీజేపీ వివరించగలదా? ఇండియాలో హిందుత్వ శక్తులు ఎందుకు ముందుకు తోసుకువస్తున్నాయో వివరించడానికి ఉదారవాద మేధావులు చాలా ప్రయత్నాలను చేస్తున్నారు. కానీ ఈ హిందుత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా నయా ఫాసిజం పెరుగుతున్న క్రమంలో అంతర్భాగమైన వాస్తవాన్ని వాళ్ళు గుర్తించడం లేదు. ఇదేదో కేవలం ఇండియాకు సంబంధించింది అనుకుంటున్నంత వరకు దీని స్వభావం అర్థం కాదు. గుత్త పెట్టుబడిదారి వర్గం నయా ఫాసిస్టు శక్తులకు ఆర్థికంగా, మీడియా పరంగా పూర్తి తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ విధంగా పెట్టుబడిదారి ప్రపంచంలో చాలా దేశాల్లో సాగుతుంది. అర్జెంటీనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల్లో ఇది చూస్తున్నాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు దారి లేకుండా మూసుకుపోయే దశకు పెట్టిన నయా ఉదరవాద పెట్టుబడిదారి విధానమే దీనికి కారణం. ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవాలను జరుపుకుంది. గత 100 ఏళ్లుగా అది అధికారాన్ని చేరువుగా ఎన్నడూ లేదు. ఇప్పుడు ఒక్కసారి అది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన రాజకీయ పార్టీ తమ వద్ద ఉన్నది చెప్పుకుంటుంది. దీని కారణం కొత్త పెట్టుబడిదారి వర్గం నుండి ప్రస్తుతం దానికి బ్రహ్మాండమైన స్థాయిలో మద్దతు అందుతూ ఉండడమే. కొత్త పెట్టుబడిదారి వర్గం హిందుత్వ పట్ల అంతకుముందు ఉండిన వైఖరిని మార్చుకొని దానితో జత కట్టడం అన్నది మాత్రమే కాదు మనం చూడవలసింది. ఇక్కడ హిందుత్వ శక్తులు కూడా కొత్త పెట్టుబడిదారి వర్గం పట్ల తమ వైఖరిని మార్చుకున్నాయి. కానీ దానికి ప్రధానమైన మద్దతు సాంప్రదాయంగా చిన్న వ్యాపార వర్గాల వారి నుంచి, చిన్న పెట్టుబడిదారుల నుంచి, పట్టణ మధ్యతరగతి నుంచి లభించేది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కొత్త పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగని అది ప్రత్యేకంగా కొత్త పెట్టుబడిదారి వర్గం కోసం కూడా గతంలో మాట్లాడింది లేదు. అయితే ఆర్థిక విధానాల మీద చర్చ అన్నది హిందుత్వ శక్తులకు ఎప్పుడు అంత ప్రధానంగా లేదు. జర్మనీలోని నాజీలు అధికారంలోకి వచ్చే వరకు కొత్త పెట్టుబడిదారి వర్గాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు. అధికారం వచ్చాక వారి తీరు మారింది. అచ్చంగా అలాగే కాకపోయినా ఇక్కడ హిందుత్వ శక్తుల వైఖరిలో కూడా అటువంటి మార్పు మనం చూస్తున్నాము. ఈ మార్పు వెనుక నరేంద్ర మోడీ పాత్ర ప్రధానం. కార్పొరేట్ హిందుత్వ కూటమి రూపొందించడం వెనుక సూత్రధారిగా పోషించిన పాత్ర వలన హిందుత్వ వర్గాల్లో మోడీ ప్రాధాన్యత అంతగా పెరిగింది. నిజానికి గుజరాత్లో భారతీయ పెట్టుబడిదారుల శిఖరాంగ సమావేశం జరిగినప్పటికీ మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమావేశంలోని మోడీ భావి ప్రధాని కావాలన్న ప్రతిపాదన రూపొందించింది. అప్పటి నుంచి మోడీ ఏమాత్రం నెరవేర్పు లేని విధంగా గుత్త పెట్టుబడిదారి వర్గాన్ని కొమ్ము కాస్తూనే ఉన్నారు. భారతదేశ గుత్త పెట్టుబడిదారి వర్గం అంతర్జాతీయ ధృవ పెట్టుబడితో సమ్మిళితం అయిపోవడంతో మోడీ అంతర్జాతీయ ధృవ పెట్టుబడికి కూడా నమ్మిన వంటి అయిపోయాడు. తన నయా ఫాసిస్ట్ ఎజెండాతో మోడీ ఇప్పుడు గుత్త పెట్టుబడిదారి వర్గానికి చాలా ఉపయోగపడటమే సాధనంగా ఉన్నాడు.